ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రతి నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇప్పటికే 42,000 కోట్ల నిర్మాణ పనులకి సీఆర్‌డీ అప్రూవల్ ఇచ్చిన నేపథ్యంలో క్యాబినెట్ కూడా దాదాపు 23,000 కోట్ల నిర్మాణ పనులకైతే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రహదారులకు సంబంధించిన విషయంలో అంతర్జాతీయ కంటే ఇతర దేశాల్లో జపాన్, జర్మనీ, అమెరికాలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రతి రహదారి పక్కన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం నేను సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఉన్నాను. ఇది 2019 ముందే పూర్తయినటువంటి రహదారి. ఈ రహదారి పక్కనే ఉన్నటువంటి సైకిల్ ట్రాక్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కోసం ఏర్పాటు చేసినటువంటి దీని వద్ద ఉన్నాను. ఇది 2019కి ముందే దీన్ని ఏర్పాటు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అవతల ఇవతల దీన్ని ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఆపేయడం, ఇదంతా కూడా పిచ్చి మొక్కలు మొలిచేసిన పరిస్థితి. అయితే 2017-18 టైంలోనే రహదారి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే దాని పక్కన సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కోసం ఇలా చెట్లను అటు ఇటు చెట్లను నాటారు. నాటిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏ విధంగా గ్రోత్ ఉందో మనం చూస్తున్నాము. విజువల్స్‌లో ఎంత అద్భుతమైన వ్యూ కనబడుతుందో మనం చూడొచ్చు. చుట్టూ చెట్లుంటాయి, మధ్యలో రహదారి ఉంటుంది. దీంట్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే రహదారి వెంబడ పాదచారులు నడవడానికి కానీ లేకపోతే వాకింగ్ చేసుకోవడానికి అనువుగా ఈ విధంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో రాజధాని నిర్మాణ పనులు మొదలు కావడంతో ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతమైన వ్యూగా మనకు కనబడుతుంది, చూడొచ్చు. వంపులు తిరుగుతూ సీడ్ యాక్సెస్ రోడ్ ఎంత దూరం ఉంటే అంత దూరం ఈ విధంగా ఏర్పాటు చేశారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏడీసీ ఆధ్వర్యంలో ఈ గ్రీనరీకి సంబంధించినటువంటి ఈ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా సైకిల్ ట్రాక్ పక్కన ఈ విధంగా చెట్లు ఏర్పాటు చేశారు. ఇది 5 ఏళ్ల కాలంలో ఒక అద్భుతమైన రూపు వచ్చే విధంగా ఇదైతే ఏర్పాటైందని చెప్పాలి. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్గా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. గత 20 రోజులుగా నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం జేసీబీల సాయంతో ఇదంతా కూడా చదును చేస్తున్నారు. దీని తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక సింథటిక్ రహదారిలాగా దీన్ని వేయబోతున్నారు. వేసి పూర్తిగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్గా దీన్ని ఉపయోగించుకోబోతూ ఉన్నారు. ఇదే కాదు, సీడ్ యాక్సెస్ రోడ్డే కాదు, మిగతా అన్ని రహదారులు అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రతి రహదారి పక్కన ఇదే విధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు. వేయడం ద్వారా గ్రీనరీ చెట్లన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, ఈ చెట్లన్నీ కూడా ఒక క్రమంగా అంటే ఒక లైన్లో అరేంజ్ చేశారు. లైన్లో అరేంజ్ చేయడం వల్ల ఇవి పెరిగిన తర్వాత అద్భుతంగా వ్యూ కనబడుతుంది. అంతేకాదు ఈ చెట్లన్నీ కూడా చాలా ప్రాధాన్యత ఉన్నాయి. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే చెట్లు ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిసీవ్ చేసుకుని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఇక్కడ నాటుతున్నారు. భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ క్యాపిటల్గా ఉండబోతుంది కాబట్టి ఆ గ్రీన్ క్యాపిటల్లో భాగంగానే చెట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మీరు చూస్తున్నంత కూడా వాకింగ్ ట్రాక్. ఇది దాదాపు రాయపూడి వరకు ఈ వాకింగ్ ట్రాక్ ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నిర్మాణం చేసినటువంటి చెట్లకు సంబంధించినటువంటి వ్యూ అంతా ఉంది కాబట్టి ఇటువైపు ఒకసారి పక్కనే వాకింగ్ ట్రాక్ పక్కనే మనకి ఇటువైపు చూస్తే కనుక ఇంకా ఇటువైపు ఇదంతా కూడా సైకిల్ ట్రాక్గా ఉపయోగించుకోబోతున్నారు. ఈ సైకిల్ ట్రాక్ పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. మనకి కనబడుతుంది కదా, సేమ్ అటు ఏ విధంగా ఉందో సేమ్ ఇదే విధంగా ఇటు చెట్లు ఉంటే అడ్డు చెట్లు ఉంటే మధ్యలో అది వాకింగ్ ట్రాక్, ఇది సైకిల్ ట్రాక్గా ఉపయోగించుకోబోతున్నారు. ప్రతి రహదారి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి రహదారి పక్కన ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పుడంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు ఒక రూపు రావట్లేదు. పూర్తయిన తర్వాత ఇంతా కూడా సింథటిక్ ఏర్పాటు చేసి సింథటిక్ రోడ్ లాగా దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ అమరావతిలో క్రౌడ్ పెరిగిన తర్వాత, పాపులేషన్ పెరిగిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు ఇతర రహదారుల పక్కన ఈ విధంగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ చేయడం ద్వారా అనువుగా ఉండే విధంగా దీనైతే నిర్మాణం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు అయితే మొదలు కావడంతో పూర్తిగా సైమల్టేనియస్గా ఒకవైపు నిర్మాణాలు, రోడ్లు, వాటితో పాటు సుందరీకరణ పనులు, వాటితో పాటు ఇంకా ఇలా సైకిల్ ట్రాక్లు కానీ వాకింగ్ ట్రాక్లు కానీ అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేస్తున్నారు. చాలా అంటే వాతావరణం అంటే మొన్న సమ్మర్లో కూడా ఈ ట్రాక్ ఇక్కడ ఈ చెట్ల వద్ద చాలామంది స్టే చేసినటువంటి పరిస్థితి, ఆగి కాసేపు సేద తీరినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాము. భవిష్యత్తులో అమరావతి అనేది ఒక గ్రీన్ సిటీగా ఉండబోతుంది కాబట్టి చెట్లను కూడా అంతే ప్రాధాన్యతగా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమరావతిలో ఒకవైపు నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి, మరోవైపు గతంలో ఏవైతే నిలిచిపోయిన పనులన్నీ కూడా యథావిధి కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ఆర్టీవీ అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.